నమస్తే. దేశీయ స్టాక్ మార్కెట్లు మరొకసారి దూకుడును కొనసాగించాయి. వరుసగా 4వ వారాన్ని లాభాలతో ముగించేందుకు మార్కెట్లు సిద్ధమయ్యాయి. వారాంత ట్రేడింగ్ లో సెన్సెక్స్ 333.99 పాయింట్లు పెరిగి 77,836 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 109.35 పాయింట్లు లాభపడి 24,285 వద్ద క్లోజ్ అయింది. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. గత కొన్ని వారాలుగా దేశీయ మార్కెట్లు నిలకడగా లాభాల బాటలో కొనసాగుతూ ఉంటే ఈ వారాంతంలోనూ అదే ధోరణి కనిపించింది. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ పెట్టుబడులు, కొనుగోళ్లు, దేశీయ పెట్టుబడిదారుల విశ్వాసం మార్కెట్కు బలాన్ని చేకూర్చిన ప్రధాన కారణాలుగా కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తంగా చూస్తే వారాంత ట్రేడింగ్ లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరొకసారి బలమైన ముగింపును నమోదు చేశాయి. వరుసగా 4వ వారాన్ని కూడా లాభాలతో ముగించే దిశగా అడుగులు వేస్తూ ఇన్వెస్టర్లలో మరింత ఆశావహ వాతావరణాన్ని నెలకొల్పాయి. మరొకసారి దూకుడుని కొనసాగిస్తూ ఉన్నాయి స్టాక్ మార్కెట్స్. ఇక వారాంతంలో కూడా చాలా వరకు లాభాల్లో కూడా ఈ స్టాక్ మార్కెట్ అంతా కూడా కనిపిస్తుంది. రైట్, మనతో పాటు ప్రభు గారు జాయిన్ అయ్యారు, మార్కెట్ అనలిస్ట్. నమస్తే అండి ప్రభు గారు. మరొకసారి అంటే 4 రోజులు బట్టి మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా లాభాల్లో కొనసాగుతూ ఉన్నాయి. సో ఎట్లా చూడాలి దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ మనం చూస్తున్నాము. సెన్సెక్స్ 333.99 పాయింట్లు, అలాగే నిఫ్టీ 109.35 పాయింట్ల వద్ద లాభాల్లో మంచి జోష్ లో కనిపించడానికి ఏ రీజన్స్ అంటారు? ఇప్పుడు వరల్డ్ మార్కెట్స్ అన్ని బాగా పెరుగుతున్నాయి కదా. ఆల్ టైమ్ హైకి, ఫ్రెష్ ఆల్ టైమ్ హైకి బాగా 30%, 40% యూఎస్ మార్కెట్స్, కోస్పీ 200%, 300%, జపాన్ 100%. మనం ఎక్కడ ఉన్నాం? మైనస్ లో ఉన్నాం. ఇంకా పెరగాలి, ఇది ఇంకా బాగా పెరగాలి. ఆల్ టైమ్ హైక్ రావాలి, 26,377 ఆల్ టైమ్ హైక్ రావాలి. ఇంకా మనం లోనే ఉన్నాం. కరెన్సీ కొంచెం ఇంకా డౌన్ లోనే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇప్పుడు మార్కెట్ ఎంత పడింది, ఇంకా 10% అంటే ఇంకా కరెన్సీ కూడా దాదాపుగా 10% లాస్ లో ఉంది కదా ఐఎన్ఆర్ డాలర్ కి. సో అంటే 20% ఇంకా లాస్ లోనే ఉన్నాం మనం. సో అది కవర్ అయితేనే బెస్ట్. ఇంకా రావాలి, కిందకి రావాలి. సో డెఫినెట్ గా ఐఎన్ఆర్ స్ట్రాంగ్ కావాలి, మార్కెట్ 26,300 దాటాలి, ఆల్ టైమ్ ఫ్రెష్ ఆల్ టైమ్ కొట్టాలి. అది కదా లెవెల్స్ ఇప్పుడే మారుతున్నాయి, హోప్స్ వస్తున్నాయి ఇప్పుడే చిన్న చిన్నగా. ఎందుకంటే ఇక వారు పెరిగే ఛాన్స్ లేదు, ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్. ఇక వాళ్ళకి వెనుకొస్తుంది మళ్ళీ యుద్ధం చేయాలంటే. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతున్నాయి. 80% వాళ్ళు చేసే ప్రసక్తే లేదు. సో అందుకని ఒక రకంగా ఇరాన్ స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క. ఇరాన్ హాస్ ప్రూవ్డ్ దే హావ్ విన్ ద. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది $600 బిలియన్. ఎవరి సొమ్ము అనేది? వాళ్ళని గెలికి వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆయన. నిజంగా చెప్పుకోవాలి, ఆయన నిజంగా అనవసరంగా యుద్ధం పెట్టుకొని ఎదురు డబ్బులు ఇచ్చి వెనక్కి వచ్చాడు ఆయన. సో ఇట్ ఈస్ రియలీ యుఎస్ ఈస్ డీగ్రేడింగ్, డీడాలరైజేషన్, డీఫేమ్ అవుతుంది అనమాట ఒక రకంగా చూస్తే. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే బాధపడుతుంటారు, వై వి షుడ్ సెలెక్ట్, అనవసరంగా ఓట్లు వేసామే అన్న బాధపడుతుంటారేమో అని అనిపిస్తుంది. 80% మేము నవంబర్ లో ఏదైనా న్యూస్ ఉంటుందా, మంచి న్యూస్ ఉంటుందా అని వినాలి. మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో నవంబర్ కదా తప్పదంటే ఇంకా తప్పదు. సో మనకేంటి మెయిన్ ఇక్కడ 2 ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయి. అంటే 9th ఇద్దరికి అగ్రిమెంట్ సిగ్నేచర్స్ అవుతాయని చెప్పారు, యుఎస్ ఇరాన్. అసలు వార్ ఎవరిదండి? ఇజ్రాయిల్ ఇరాన్ రావాలి. అసలు ఇజ్రాయిల్ పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆయనకి కోపం వస్తుంది. ఇప్పుడు నన్ను పక్కన పెట్టి నా చుట్టుపక్కల అందరు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, ఆ కంట్రీస్ అన్ని నేను ఎప్పుడు తట్టుకోవాలి, నేను ఎట్లా తట్టుకోవాలని వాళ్ళు కూడా చేస్తుంటే ఇప్పుడు ఈయనేమో సన్నిధానం కూర్చున్నాడు ఆయన. అసలు ఇష్యూ చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు వారు ఎందుకు ఆపారని. సో ఆయన గొడవ అయింది. సో ఇక్కడ ఇష్యూ ఇది సాల్వ్ అవుతుంది. మనకి మెయిన్ ప్రభు గారు మనం చూసామంటే చాలా వరకు కూడా 2 దేశాలకి సంబంధించి ఇద్దరు ఒక ముగింపు పలికే విధంగా యుద్ధానికి అంటే చాలా మీటింగ్స్ జరగబోతున్నాయి. అదే సేమ్ టైం కూడా ఇరాన్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, అమెరికా కూడా బెదిరించడం, ఇవన్నీ ఈ మధ్య కాలంలో మనం చూసాము. ఇదిగో డీల్ జరుగుతోంది, అదిగో డీల్ జరుగుతుంది అనేది. ఇజ్రాయెల్ లేకుండానే ఇవన్నీ కూడా జరిగాయి. అంటే మొదటి నుంచి కూడా అనుకుంటుంది ఇజ్రాయెల్ లేకుండా కూడా యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అప్పటికే అమెరికాతో మిత్రదేశంగా కూడా ఇజ్రాయెల్ ఉంది కాబట్టి
ఇజ్రాయెల్కి సంబంధించిన ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అంటే ఒప్పించే పనిలో మొదటి నుంచి చూస్తున్నాం మనము. ఇజ్రాయెల్ అసలు ససేమేరే అంటోంది. దీని వెనక్కుండి నడిపించింది కూడా అమెరికా. మొత్తానికి యుద్ధానికి ఫుల్ స్టాప్ పడే విధంగా అంటే ఇజ్రాయెల్ లేకుండా పడుతుంది అంటారా? ఇప్పుడు ఏదో జరగబోతుంది, దీనికి సంబంధించి డీల్కి సంబంధించి కూడా మాట్లాడతారు అంటున్నారు. అంటే యాక్చువల్గా ఏంటి, నెతన్యాహు ఇజ్రాయెల్ కంటే ఇమీడియట్ గా అయిపోతుంది, 2 రోజులు చాలు, 3 రోజులు చాలు, వాళ్ళు ఆటోమేటిక్ గా మనకి చేతికి వచ్చేస్తారు, మనం అక్కడి నుంచి అది తెచ్చేసుకోవచ్చు. ఏది మన దాని ఏమంటాం, అదే బాంబులు అయిన తయారు చేయడానికి అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చేసుకుంటాం, ఏం డౌట్ లేదు. సో డెఫినెట్ గా వాళ్ళని మన కంట్రోల్లో తెచ్చుకుంటాం అని చెప్పారు. కానీ ఇజ్రాయెల్ చెప్పింది చేసింది. ఫస్ట్ డేనే ఖమేనీని చంపేశారు, అనుకున్న చేశారు. తర్వాత అసలు లీడర్ లేకుండానే వాళ్ళు కంట్రోల్ కాలేదు, ఇంకా స్ట్రాంగ్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయనకేమో ఆపితే కోపం, ఈయనకేమో కంటిన్యూ చేస్తే కోపం, అక్కడేమో నష్టపోతున్నారు. సో $1 బిలియన్ ఆఫ్ రూపీస్ ఇస్తారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏంటది, వాళ్ళ అసెట్స్ ఏదైతే చేశారు, రిలీజ్ చేశారు, ఫారెన్ అకౌంట్స్ లో ఉన్న డబ్బులు రిలీజ్ చేశారు. యుద్ధం నష్టం దాదాపుగా $600 బిలియన్ ఇస్తా ఉన్నారు. ఇంకేం కావాలి వాళ్ళకి? సో ఏదైనా ఆస్తి నష్టం ఉంటే కవర్ అయిపోతుంది. చిన్నపిల్లలు అదే దారుణం. దాదాపుగా 160 మంది పిల్లల్ని స్కూల్లో జరుగుతున్నప్పుడు ట్రంప్ బాంబ్ అది దాన్ని ఏమంటాం అటాక్ చేయటం, దాదాపుగా 168 పిల్లలు చనిపోయారండి, ఆడపిల్లలు. అది ఎవరి పాపం? ట్రంప్ పాపం. అది అంటే స్కూల్, ఇప్పుడు నీకు ఆ లింక్ వచ్చేది శాటిలైట్ ద్వారా వచ్చే లింక్, బాంబ్ పలాంటి టైంకి వస్తుందని తెలుసు. 10:30కి స్కూల్లో పిల్లలు ఉంటారని తెలుసు. ఆ 10:30కి స్కూల్ ఆడపిల్లలు మొత్తం వాళ్ళందరినీ చేయడం ఎంత తప్పది. సో ఆ పాప ఊరికనే పోదు కదా 80% అంత. ఏదో అగ్రిమెంట్ చూసుకోగానే అయిపోదు కదా. ఏదైనా క్రూడ్ తగ్గుతోంది, మనకి మెయిన్ చూస్తున్నాం, మన క్రూడ్ తగ్గుతోంది. ఫంటాస్టిక్. 70 దాకా వచ్చేసింది, కమింగ్ కూడా 70 బిలో రావచ్చు. సో అది మంచి తరుణం కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సో ఎస్కలేషన్ అయ్యే ఛాన్స్ లేదు. మనకి మెయిన్ మాన్సూన్ ఒకటి ఇబ్బంది పెడుతోంది. ఇప్పటిదాకా రైతులకు కావాల్సిన 15% వర్షం కూడా లేదు. ఇప్పుడు నాట్లు వేయాలన్నా, ఏదైనా పని మొదలు పెట్టాలన్నా వర్షం కావాలి. సో మార్కెట్ కూడా రైనీ సీజన్ పాజిటివ్ రావాలి. అది ఇంకా ఆ పాజిటివ్ ట్రిగర్ రాలేదు. మిగతా బయట నుంచి ఈ ట్రిగర్స్ అన్ని పాజిటివ్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ వీక్ కమింగ్ లో ఏదన్నా 3 రోజుల నుంచి వర్షం పడుతుందని కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా నైట్ ఏదో తుప్పరగా పడుతుంది కానీ అంత లేదు. రైనీ సీజన్ కావాల్సినంత వస్తే డెఫినెట్ గా అన్ని పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు కెమికల్స్ కానీ ఇట్లాంటివన్నీ కొనుక్కుంటారు, యూరియా ఇవన్నీ కొంటారు కాబట్టి రొటేషన్ అవుతుంది. సో అవన్నీ కూడా ఆ స్క్రిప్ట్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. సో దాని అనుగుణంగా ఇప్పుడు సేల్స్ డేటా వచ్చింది. ప్రభు గారు, అంటే ఇప్పుడు ఏ సెక్టర్స్ అంటే మార్కెట్ ని లీడ్ చేస్తున్నాయి? ఇంకొకటి, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళకి అనుకూలమైన సమయమే అంటారా? అంటే ఇప్పుడు ఏదో 4 రోజుల నుంచి కూడా లాభాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ షేర్స్ లో పెడితే బాగుంటుంది, కొత్తగా నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ టైం అంటారా? అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా చేయొచ్చండి. డౌన్ లో కూడా స్క్రిప్ట్ పెరిగే ఉంటాయి, అప్ లో కూడా తగ్గే ఉంటాయి. సో సెలెక్షన్ ఆఫ్ ద స్టాక్స్ ఇంపార్టెంట్ అంటాను ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఆ కంపెనీలో దమ్ముంది, సేల్స్ జరుగుతుంది, ఎబిటా పెరుగుతుంది, మార్జిన్స్ పెరుగుతున్నాయి. సో డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ లేదు, గ్రోత్ బాగుంది, ప్రొజెక్షన్ వాళ్ళకి మేనేజ్మెంట్ ఇచ్చే ప్రొజెక్షన్ బాగుంది అనుకున్నప్పుడు, కన్సిస్టెంట్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ పెరుగుతున్నప్పుడు దాని ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి, రేట్ ప్రైస్ పెరుగుతుంటది కదా. సో అట్లాంటి కంపెనీస్ లో ఉంటాయి. సో కంటిన్యూస్ గా ఉంటది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్, ప్రాఫిట్ బుకింగ్, అదర్ ఏదైనా పారామీటర్స్ నెగిటివ్ గా వచ్చినప్పుడు భయంతో, ఫియర్ ఫ్యాక్టర్ తో అమ్ముతారు. అప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ అవుతాయి. ఎవరైనా చేయాల్సింది ఏంటంటే ఆ స్క్రిప్ట్ రేంజ్ అమౌంట్ తెలుసుకుంటే లోవర్ లెవెల్స్ ఉన్నాయా, హైయర్ లెవెల్స్ ఉందా. హైయర్ లెవెల్స్ అని కొనుక్కోవాల్సిన పని లేదు. లోవర్ లోస్ ఉంటే చిన్నగా లీస్ట్ లోవర్ అనుకోండి, హ్యాపీగా ఎంటర్ కావచ్చు. అక్కడికంటే రాదు అనుకున్నప్పుడు కొంచెం తెలుస్తూ ఉంటది. అలాంటి వాటిలో ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ లో ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు అలాంటి వాటిలో ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అనుకుంటాం. FMCG, ఐటీ బోత్ ఆర్ వెరీ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్. లాస్ట్ మొన్న 3 days 5% పడింది, నిన్న దాదాపుగా 5% పడింది, ఇవాళ మళ్ళీ 3%, అంటే పైకి వచ్చేసింది. అంటే 50% అబౌవ్ ఉన్న బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ మరి ఏమో 70 పోతుందా, 80 పోతుందా, 0 అవుతుందా? అవ్వదు కదా. సో 50% అంటే మాక్సిమం పడినట్టే. సో ఇక్కడ సొల్యూషన్ వచ్చి దాని మీద, ఏ మీద
సో దానికి ఆల్టర్నేట్ ఆంథ్రపాలజీ కూడా దానికి ఒక సొల్యూషన్ వస్తే డెఫినెట్ గా దానికి ఇబ్బంది లేదు, ఐటీ పెరుగుతుంది అనుకున్నప్పుడు అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సెక్టర్స్ అలా ఆల్వేస్ సిక్లికల్, అంటే ఈ సంవత్సరం పెరిగేది నెక్స్ట్ ఇయర్ పెరగవు, నెక్స్ట్ ఇయర్ పెరిగే ఆ సంవత్సరం పెరగవు, ఏవైతే పెరగలేదో తర్వాత చిన్నగా పెరుగుతుంటాయి. సో రొటేషన్ అవుతుంటాయి కాబట్టి ఏదైతే డౌన్ అయ్యాయో అలాంటి స్టాక్స్ మనం పెట్టుకుంటే ఎవరికైనా భయం ఉంటుంది, ఇప్పుడు అమ్మో ఇన్ఫోసిస్ బాగా పడింది ఇప్పుడు కొనచ్చా లేదా, 100% కొనుక్కోవచ్చు. కానీ నా టైం పెట్టి నాకు 6 months లో కావాలి, 1 year లో కావాలంటే రాదు. మార్కెట్ ట్రెండ్ పట్టుకోవాలి, మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. ఆ మార్కెట్ ట్రెండ్ పట్టుకొని మనం పేషెన్స్ పెట్టుకొని వెయిట్ చేస్తే పేషెన్స్ పే మోర్ మనీ, దట్స్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే సెక్టర్స్ పరంగా చూస్తే ఆల్ సెక్టర్స్, అన్ని సెక్టర్స్ కూడా దాదాపుగా అన్ని సెక్టర్స్ 3 రోజుల నుంచి బాగున్నాయి. ఐటీ కూడా మళ్ళీ పెరుగుతుంది. ప్రభు గారు అంటే ఏవంటే టాప్ 5 గెయినర్స్ అంటే ఏవి చెప్తారు? అంటే చూసాను నిఫ్టీ కూడా లాభంలోనే ఉంది, సెన్సెక్స్ కూడా 24,000 ఎంతో పాయింట్లు అది లాభపడి 24,000 సంథింగ్ ఉంది. అదే విధంగా సెన్సెక్స్ కూడా 77,000 వద్ద 836 పాయింట్లు లాభపడింది. అంటే ఏవి టాప్ 5 అంటే రెండింటిలో, నిఫ్టీలో కానీ సెన్సెక్స్ లో కానీ ఏది టాప్ 5 స్టాక్స్ అంటే ఏం చెప్తారు? ఏవి లాభపడ్డాయి అంటే? అంటే స్టాక్స్ పరంగా కాదు కానీ మన ఇండెక్స్ పరంగా చూద్దాం. మెటల్స్ పెరుగుతోంది, హెల్త్ సెక్టర్ పెరిగింది, ఫార్మా సెక్టర్ పెరిగింది, రియాలిటీ పెరిగింది. తగ్గిందల్లా మీకు బ్యాంక్స్ తగ్గినాయి, ఎందుకంటే బ్యాంక్స్ ఆల్రెడీ పెరుగున్నాయి కాబట్టి. కొంచెం బ్యాంక్స్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎఫ్ఐఎస్ ఎంటర్ కావాలంటే హైలో ఎంటర్ కావాలి, లోలో ఎంటర్ కావాలి. లోలో ఎంటర్ కావాలంటే కొంచెం రీట్రేస్మెంట్ కావాలి, ప్రాఫిట్ బుకింగ్ కావాలి. సో వాళ్ళకున్న పొజిషన్ లో కొంత పర్సెంటేజ్, ఇప్పుడు లక్ష కోట్ల షేర్లు ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 10,000 షేర్లు 10 లక్షల షేర్లు అట్లా అమ్ముతారు. అమ్మినప్పుడు ఏమవుతుందంటే కొంచెం కిందకు వస్తాయి. మనం ఏం చేస్తాం, అమ్మో మార్కెట్ పడిపోతుంది అనుకుంటాం, కానీ ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ పెరుగుతాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఆర్బీఐ ఆపరేషన్ మొదలు పెట్టింది కాబట్టి డాలర్స్ కోసం మనం ఇబ్బంది పడుతున్నాం. గోల్డ్ కొనొద్దన్నా క్రూడ్ కొనాలి, డాలర్స్ ఎక్కువ పెట్టాలి అనుకున్న హైలో ఉన్నప్పుడు క్రూడ్ తగ్గింది, సో ఆ ప్రాబ్లం తీరింది. డాలర్స్ కావాలి, ఇప్పుడు సర్ప్లస్ డాలర్స్ కావాలంటే ఏం చేయాలి, ఆర్బీఐ ఆపరేషన్ మొదలు పెట్టింది. $4 to $5 billion వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా $40-45 billion బ్యాంక్ లోకి వస్తాయి, ఐ మీన్ ఆర్బీఐ లోకి వస్తాయి. ఆర్బీఐలోకి వచ్చినప్పుడు లోన్స్ ఎక్కువ ఇస్తారు, లోన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది, ఎక్కువ వాళ్ళకి వస్తుంది కదా, ఇన్కమ్ వస్తుంది. అప్పుడు బ్యాంక్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా $40-45 billion బ్యాంక్ లో డాలర్స్ పరంగా వస్తాయి. వాళ్ళకి ఏంటి, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, ట్యాక్స్ ఓపించారు, ట్యాక్స్ లేకుండా చేశారు. ఇదివరకు ఉన్న ట్యాక్స్ 0 చేశారు. ఇది ఎఫ్సిఎన్ఆర్ లో బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎఫ్సిఆర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కొన్నింటిలో వాళ్ళకి ట్యాక్స్ తీసేశారు. వాళ్ళు మార్కెట్ కి ఇంకా రాలేదు. సో బాండ్స్ కానీ బ్యాంక్ లో కానీ కొంత పర్సెంటేజ్ చిన్నగా చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ టార్గెట్ అలా ట్రిగర్ పాయింట్ కల్లా మార్కెట్ కి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఎస్టిటి ఇవి తగ్గిస్తారా లేకపోతే ఏం చేస్తారు? ఇది తగ్గించినప్పుడు అటు నుంచి ఎఫ్ఐఎస్, ఇటు నుంచి డిఐఎస్ కొంత మొదలు పెడితే మార్కెట్ ఎక్కడ ఉంటుంది? మేబీ ఇవన్నీ కనుక యుద్ధం ఆగిపోయి అగ్రిమెంట్స్ అయినాయి, మన మాన్సూన్ స్టార్ట్ అయ్యి వర్షాలు బాగా పడి వర్క్ స్టార్ట్ అవుతాయి, Q2 రిజల్ట్స్ 15 స్టార్ట్ అవుతాయి, అవి బాగున్నాయి, అవి బాగా వచ్చినాయి అనుకోండి. సో ఇవన్నీ కెటలిస్ట్ అవుతాయి. సో ఈ కెటలిస్ట్ పవర్ మార్కెట్ మీద నిఫ్టీ మీద పడుతుంది కాబట్టి నిఫ్టీ మంచిగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ మనం 24,500 టార్గెట్ తీసుకోవచ్చు, దాదాపుగా 24,200 పైన కాబట్టి నెక్స్ట్ 500 తీసుకోవచ్చు. అంతా కొంత 50% అంటే 70% తీసుకుంటే 24,800. మీకు ఇంకా అక్కడి నుంచి 24,800 దాటిందా కొంచెం చిన్నగా పెరిగే ఛాన్సులు ఉంటాయి కాబట్టి సో డెఫినెట్ గా ఆల్ టైమ్ హై చూడొచ్చా అంటే ఈ 24,800 కనుక దాటితే డెఫినెట్ గా జూమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇప్పుడు మామూలుగా 750 పాయింట్స్ దాకా పెరగాలనుకుంటే లో నుంచి ఫిబొనాచి సిరీస్ ప్రకారం 400-450 పాయింట్స్ ఈ 3 రోజులు పెరిగిపోయింది. అంటే ఈ సిరీస్ లో చూసుకుంటే మీకు లాస్ట్ 20 years జూలై సిరీస్ తీసుకుంటే 18 years పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఎందుకు? ఇన్ ద సెన్స్ వర్షాలు పడతాయా, పనులు స్టార్ట్ అవుతాయి, జూన్ లోనే పడతాయి. సో ఇప్పుడు ఈసారి లేట్ అయింది, అదర్ పారామీటర్స్ పాజిటివ్ అని. ఇప్పుడు అవి కూడా వస్తే ఈ జూన్ సిరీస్ కూడా మంచి పాజిటివ్ నే క్లోజ్ అవుతుంది, అందరికి కూడా మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రాడర్ మార్కెట్ పెరుగుతోంది, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ పెరుగుతోంది. లార్జ్ క్యాప్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్ఐఎస్ ఇట్లాంటి వాళ్ళు ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తారు, ఈ ఐటీ ఎక్కడైతే పడిందో, సో మొన్న 2 రోజులు ఐటీ పడింది చూడండి, నేను పడగానే నిన్న 5% పెరిగింది, వాళ్ళు మళ్ళీ 3%. అంటే
వాల్యూ బయింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఐటీ స్టాక్స్. మ్యూచువల్ ఫండ్స్ కానీ డిఐస్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు ఐటీ స్టాక్స్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో. ఎందుకంటే ఎప్పుడైనా ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఏం చేయాలి, ఎఫ్ఐఐస్ కానీ వాళ్ళు వేసే మన అడుగు ముందు పడితే డెఫినెట్ గా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది గ్రాప్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఎంటర్ అవుతారు, ఎందుకంటే ఒకసారి ఆర్డర్స్ పెడితే వాళ్ళు క్యాన్సిల్ చేయరు, కంటిన్యూస్ గా ఉంటాయి. మనలాగా ఇండివిజువల్ గా ఈ రోజు డే ఆర్డర్ లాగా ఏ రోజుకి ఆ రోజు ఉండదు. సో వాళ్ళు పెట్టినవి అంటే లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పెడతారు. ఆర్డర్స్ పెండింగ్ లక్ష కోట్లు పెట్టారు అనుకోండి, ఒక 10 లక్షలే వచ్చినాయి, 10 లక్షలే వచ్చినాయి అనుకుంటే మిగతా ఉండిపోతే కానీ ఆర్డర్ క్యాన్సిల్ అవ్వదు. వాళ్ళు క్యాన్సిల్ చేస్తే తప్ప. సో అదే లెవెల్ మార్కెట్ పెరిగినప్పుడు మళ్ళీ సడన్ స్పైక్ కానీ సడన్ డ్రాప్స్ కానీ అవుతుంటాయి బికాస్ ఆఫ్ దీనివల్లే. ఎందుకంటే మార్కెట్ ఉండుంటే ఒక్కసారి 400 పాయింట్లు పడింది, 200 పాయింట్లు పడింది, అమ్మ ఎందుకు పడింది అనుకుంటాం. సో ఆ లెవెల్ కి వచ్చి ఎక్కడైతే వాళ్ళ ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ వీక్ అవుతాయి. ఈ లోపల మొత్తం ఇంట్రాడే చేసే వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. సో అందుకనే వాళ్ళు వేస్తే మన అడుగు ఉంటే డెఫినెట్ గా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అంటే ట్రేడింగ్ లో కాకుండా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో లోవర్ లెవెల్స్ లో కొనుక్కుంటే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు మార్కెట్ తిరిగిపోతే మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుని బ్యాలెన్స్ ఫండ్ లో పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు చూసుకొని మిగతా లార్జ్ క్యాప్ లో మిడ్ క్యాప్ లో అన్నింటిలో పెడుతున్నప్పుడు ఏ స్టాక్స్ లో పెడుతున్నారు, ఏ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఏది ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు, ఎందుకు చేస్తారు అని తెలిస్తే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, ఎనీవన్ కెన్ డూ. సంపాదించినప్పుడు జనరల్ గా అంటే లాభాల్లో వచ్చినప్పుడు అంటే దానికి మొత్తంగా కూడా ప్రాఫిట్ బుకింగ్స్ చేయాలా అంటారు, లేకపోతే అంటే ఎట్లా అంటే దాన్ని హోల్డ్ చేస్తే బెటర్ అంటారా, లేకపోతే వెంటనే వస్తున్నాయి కదా అని చెప్పి వెంటనే మనం ప్రాఫిట్ పరంగా కూడా బుక్ చేస్తే బెటర్ అంటారా? నేను అదే చెప్తున్నా, చాలా మందికి ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అనుకోవచ్చు. ఒక రకంగా మనం ఒక 1000 రూపాయల్లో కొంటాం. ఏ ఇన్వెస్టర్ అయినా కొనిన తర్వాత ఫీలింగ్స్ ఉంటాయి. నేను కొన్న తర్వాత తగ్గింది, నేను అమ్మిన తర్వాత పెరిగింది అనే ప్రతి ఇన్వెస్టర్ ఉంటుంది. ఇది అసలు నో డౌట్. ఒక్క ఇన్వెస్టర్ కూడా ఉంటారు అట్లా. నేను కొన్న తర్వాత తగ్గింది, ఇంకా కింద కొంటే బాగుండదు. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఎవరు పట్టుకోలేదు. కానీ నా టేస్ట్ ప్రకారం ఆ లెవెల్ చూసుకొని టెక్నికల్ 95% పెట్టుకొని ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండాలి 5% పెట్టుకొని, ఇది టెక్నికల్ మూమెంటం కోసం పెట్టుకుంటే సపోజ్ ఏదైనా మనం కొన్నాం 1000 రూపాయలు కొన్నాం, 900 వచ్చింది అమ్మో, 800 వచ్చింది అమ్మో. కానీ అక్కడ 1200 1300 రాగానే మా 30% వచ్చేసింది, 40% వచ్చేసింది, తొందరగా ఎగ్జిట్ అయిపోదాం, ఇక మళ్ళీ తగ్గిపోద్ది. ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది, అది కొంచెం అదిలో మెదులుస్తూ ఉంటది. తీసే అని చెప్తా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, తొందరగా తీసేస్తారు. తీసేసినప్పుడు ఏమవుతుంది, అది 1800 కో 2100 కో వెళ్తుంది. సో నేనేమంటానంటే ఎవరైనా సరే డౌన్ లో మీరు ఎంత పేషెన్స్ గా వెయిట్ చేశారో అప్ లో కూడా పేషెన్స్ వెయిట్ చేయండి, లేదా స్టాప్ లాస్ పెట్టుకోండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే మీకు 1000 నుంచి 1100 అయినప్పుడు 1050 స్టాప్ లాస్ పెట్టుకోండి. అదే మీకు 1200 అయినప్పుడు 1150 లో స్టాప్ లాస్ పెట్టుకోండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ ని పైకి మూవ్ చేస్తా ఉంటాం. మూవ్ చేసినప్పుడు ఎక్కడ క్లిక్ అయినా మనకి ప్రాఫిటే ఉంటుంది. ఒకవేళ రీట్రేస్మెంట్ దడేలు మన కింద పడినా మనం ఆ లెవెల్లో మన స్టాప్ లాస్ క్లిక్ అయినా మనం ప్రాఫిట్ లోనే ఉంటాం. అంటే అంతకు ముందు వచ్చే ప్రాఫిట్ కంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆ ఫియర్ ఉన్నప్పుడు ఇలా చేయటం మంచిది. ఎందుకంటే ఎక్కువ మంది ఇలా తొందరగా తీస్తారు. కాబట్టి నేను ఆ కెటలిస్ట్ ఉపయోగించుకొని లాంగ్ ఉంచుకోమంట. ఎందుకంటే ఇక్కడ తీయాలో తెలిస్తే విల్ గెట్ మోర్, వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ మోర్ ఫ్రమ్ ద మార్కెట్. మామూలుగా వచ్చేదానికంటే ఎక్కువ పర్సెంట్ మార్కెట్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలా మందికి ఇది ఒక మెయిన్ ప్రాబ్లం, తొందరగా తీసేస్తారు. అది నేనేమంటా, ఇప్పుడు మనం 21 months నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు చాలా స్టాక్స్ కూడా 52 weeks కానీ బ్రేక్అవుట్ కానీ మొమెంటమ్ స్టాక్స్ కానీ స్టార్ట్ అయినాయి. మొమెంటమ్ స్టాక్ అయినప్పుడు మైనస్ లో ఉన్నప్పుడే వెయిట్ చేసాం. ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నాం అనే క్వశ్చన్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ వేసుకున్నప్పుడు దాని మీద కొంచెం టెక్నికల్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే డబ్బు మంది మనం పెట్టాం మార్కెట్ లో, ఎవరో ఒక ఆయన చెప్పాడు, ప్రభు వచ్చాడు చెప్పాడు, నేను పెట్టాను. కానీ నా రెస్పాన్సిబిలిటీ, నా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, ఇన్వెస్టర్ కూడా. నేను ఆయన చెప్పాడు కానీ పెట్టాను. కానీ ఇక్కడ కూడా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు కొంచెం స్టడీ చేస్తుంటే ఎవరికైనా చిన్న అవగాహన వచ్చేస్తుంది. ఎస్, వేర్ టు ఎగ్జిట్, వెన్ టు ఎంటర్ అని. అది చాలు. అప్పుడు ఎందుకంటే ఎంటర్ అయ్యేది పడేటప్పుడు ఫాలింగ్ నే పట్టుకోం కాబట్టి అలాంటిది పడనిచ్చి లెట్ ఇట్ ఫాల్ అనుకొని పడినప్పుడు ఎక్కడో చోట ఫస్ట్ లెవెల్ లో, సెకండ్ లెవెల్ లో, థర్డ్ లెవెల్ లో యూటర్న్ తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు అలాంటి స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే
మూమెంటమ్ స్టాక్స్ లో పెట్టినప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడున్న ఏదైతే ట్రెండ్స్ బట్టి కూడా అంటే రాబోయే రోజుల్లో కూడా అంటే ఇట్లానే కొనసాగుతుంది అనుకోవచ్చా ఈ ట్రెండ్? లేకపోతే అంటే మీరు అంటున్నారని ధైర్యం చేసి పెట్టాలి కొంతవరకు కూడా, ఇంకా లాభాలు పైన వస్తున్నా కూడా వెయిట్ చేయాలి అన్నారు. మేబీ సమ్ టైమ్స్ ఏంటంటే లాభం ఎందుకులే అని చెప్పి అనుకుంటారు, కొంచెం రాగానే విత్డ్రా అవుతూ ఉంటారు చాలా మంది. సో ఇదే జోష్ కొనసాగుతుంది అంటారా? ఇప్పుడున్న మొత్తంగా 4-5 రోజుల నుంచి కూడా కొంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇంకొకటి, మీరు ఇజ్రాయెల్ లేకుండా కూడా యుద్ధానికి ఒక ముగింపు పలికే విధంగా కూడా లేదు కాబట్టి మళ్ళీ ఏదైనా కూడా డిస్టర్బెన్స్ ఏదైనా జరిగి ఒక కొలికి రాకపోతే మళ్ళీ క్రాష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అంటే ఎట్లా ఉండొచ్చు మరి ఈ ట్రెండ్ అనేది కొనసాగుతుంది అనుకోవచ్చా? అంటే ఎక్కువ బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రప్చర్స్ ఉంటాయి మధ్యలో, చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు మన ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత కూడా 2 times అటాక్ చేసుకున్నారు, మీకు గుర్తుందో లేదో, లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది. సో అట్లా చిన్న చిన్న రప్చర్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే మార్కెట్ పెరిగింది, ఆ రోజు పడి అటాక్ చేశారన్నప్పుడు పడి మళ్ళీ నెక్స్ట్ డే పెరిగింది. అంటే ఇన్స్టెంట్ గా నా అహం కూడా తగ్గాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా జనానికి కూడా నేను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నేనేంటి పరిస్థితి అనే ఉంటది కౌశల్. దాని అనుగుణంగా ఇమీడియట్ కొన్ని అటాక్స్ ఉంటాయి. కొన్ని గవర్నమెంట్, అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సి తప్పదు, ఎందుకంటే చుట్టూతా ఉన్నారు, వాళ్ళు కనుక అటాక్ చేసే పరిస్థితి ఏంటన్న భయం ఆ జనాల్లో ఉంటుంది. సో అన్నప్పుడు వాళ్ళని అటాక్ చేసి మనం ఇప్పుడు శాంతపరిస్తే బెస్ట్ కదా అనే ఉద్దేశం ఉంటుంది, క్లియర్ చేసుకుంటే అని ఉంటుంది కాబట్టి చేయమంటారు. సో దాని ప్రజల అభిష్టం ప్రకారం గవర్నమెంట్ కూడా ఆ రన్నింగ్ గవర్నమెంట్ కూడా చేయాల్సి వస్తుంది. అట్లానే ఆయన దాని ప్రకారం ఉన్నారు. అది ట్రంప్ కి ఎగెనిస్ట్ అవుతుంది, ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎగెనిస్ట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా సరే యూకే దగ్గర పెట్టుకున్నారు. మా ఫ్రెండ్ అన్నాడు వాళ్ళకి ట్యాక్స్ పేమెంట్ మా డబ్బులు ఇస్తా ఉన్నారు, ఇది మనకి ఏరోస్పేస్ కి వీళ్ళకి కావాల్సిన, అంటే ఎక్కువ డిఫెన్స్ కి కావాల్సిన మొత్తం యుఎస్ఎస్ పెట్టింది ఇన్నాళ్ళు. ట్రంప్ వచ్చినాక ఏమన్నారు, మీ పని మీరు చూసుకోండి, మా ట్యాక్స్ డబ్బులు మీ డిఫెన్స్ కోసం మేమెందుకు ఇచ్చేయాలి అని చెప్పి ఇచ్చేశారు. ఇప్పుడు నెతన్యాహు మొన్నటిదాకా దగ్గర పెట్టుకొని ఇరాన్ ని తిట్టి, ఇప్పుడేమో ఇరాన్ సంఖ్యలకి ఎక్కించుకొని వాడు మంచోడు, వాడు చెప్పిన మాట వింటాడు అంటే ఇప్పుడు నెతన్యాహుని దూరం చేస్తాడు. అంటే ట్రంప్ మెంటాలిటీని అర్థం చేసుకోండి అంటా నేను. ఎందుకంటే హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్, హీఈస్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్ మెయిన్. సో దానికి అనుగుణంగా మన స్టెప్స్, మన ట్రేడర్స్ కూడా చాలా మంది కూడా నిజంగా ట్రంప్ కు నమస్కారం పెట్టచ్చు. ఎందుకంటే ఆ ట్రంప్ ని ఫాలో అవుతున్నారు ఎక్కువ మంది. సో ఆయన నెగిటివ్ గా చెప్పినప్పుడు ఆ సైడ్ ఉంటాం, పాజిటివ్ గా చెప్పినప్పుడు పాజిటివ్ సైడ్ ఉంటాం. దానివల్ల ఎక్కువ మంది అనుకుంటున్నారంటే ఇండియన్స్ ఇట్లా మన మార్కెట్ ఇబ్బంది పడుతుందని, కానీ ట్రేడర్స్ కి చాలా అమౌంట్ ఈ మధ్య కాలంలో జనవరి నుంచి ఆయన వచ్చిన తర్వాత ఎక్కువ మంది కూడా డబ్బులు వచ్చినాయి. ఏ ట్రేడర్ అడిగినా చెప్తారు. సో ఆ ఫ్లో కి ఎగెనిస్ట్ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. ఆయన ఆస్వాదించి ఆయన అనుగుణంగా ఆయన అడుగులు వేస్తే, ఆయన అడుగులు అడుగేసుకుంటూ వెళ్తుంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వచ్చాయి. సో అది అన్నమాట. ఇంకా నవంబర్ దాకా ఇది తప్పదు, ఇంకా ఉంటాయి. సో అట్లాంటి చిన్న చిన్న ఏదైనా రావచ్చు, కానీ మళ్ళీ పెద్దది చేసేది. ఇప్పుడు క్యూబా అన్నారు, క్యూబాని కదిలిచ్చారు, కానీ అటాక్ చేసే ధైర్యం లేదు కదా. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రెజర్ చేస్తుంది, బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంకో యుద్ధం అంటే, యుద్ధం ఏం చెప్పారు, 2-3 రోజుల్లో, ఒక వారం రోజులు మాక్సిమం ఆపేస్తామని చెప్పారు. కానీ ఏమైంది, నెల సాగుతుంది కాష్టం లాగా. అక్కడ పైన ఉంటుంది కాష్టం, రావణ కష్టం, యుక్రెయిన్ రష్యా. కాకపోతే మనకి ఆయిల్ తక్కువలో దొరుకుతుంది కాబట్టి ఆ యుద్ధం జరిగినా మనకి సంబంధం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇదివరకు కూడా కార్గిల్ వార్ జరుగుతుంది, కార్గిల్ వార్ వస్తుంది, అదిగో వార్ వస్తుంది, ఇదిగో వార్ వస్తున్నప్పుడు మార్కెట్ పడింది. కానీ వార్ వచ్చి కార్గిల్ వార్ జరుగుతున్నప్పుడు మార్కెట్ పెరిగింది. మనకి ఏదైనా అంటే మార్కెట్ ఫస్ట్ టైం న్యూస్ నెగిటివ్ గా తీసుకుంటుంది, సెకండ్ టైం వస్తే డైల్యూట్ అవుతుంది, థర్డ్ టైం వస్తే దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అయిపోయిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయినాక యుద్ధం నడుస్తూ ఉంటుంది, మార్కెట్ దాని పని చేసుకుంటుంది. కోవిడ్ లో కూడా అంతే కదా. కోవిడ్ లో కూడా ముందు కోవిడ్ వస్తుంది ఇట్లా మొత్తం అయిపోయినప్పుడు కోవిడ్ ముందు 40% పట్టింది, తర్వాత ఏమైంది, బ్రహ్మాండంగా పెరిగింది కదా. కోవిడ్ లో విపరీతంగా డబ్బులు సంపాదించుకున్నారు కదా. ఎప్పుడైనా సరే ప్రభు గారు అంటే క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం మనకి తగ్గింది కాబట్టి ఇంకా క్రూడ్ ఆయిల్ ధరలు ఏవైనా ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా? ఈ మధ్య కాలంలో చూస్తున్నాము గోల్డ్ కొంత తగ్గింది, కొంచెం మళ్ళీ పెరిగింది. బట్ ఎక్కడైతే కూడా యుద్ధానికి సంబంధించి కూడా అంటే రూపాయి బలహీనమైనప్పుడు కూడా ఇదంతా మనం చూస్తూ ఉంటాము. సో బేసికల్ గా ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా, లేకపోతే స్టేబుల్ గానే? కొంతమంది ఏంటంటే అంటున్నారు 120 లక్ష రూపాయల వరకు కూడా వస్తుందని గోల్డ్ విషయానికి అంటున్నారు. మనకేమో మోదీ గారేమో అసలు దీనికి సంబంధించి కూడా 1 year పాటు కూడా కొనొద్దని అన్నారు.
సో ఎట్లా అంటే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకోండి గోల్డ్ లో బెస్ట్ టైం అంటారా, లేకపోతే మళ్ళీ అనవసరంగా ఇన్వెస్ట్ చేసాక ఒక్కసారి కూడా తగ్గిపోయినా అది కూడా లాస్ అంటారా? ఇప్పుడు క్రూడ్ తగ్గినప్పుడేమో తగ్గించాం, పెరిగినప్పుడేమో పెంచేస్తాం. 10 రూపాయలు పెంచాం, ఇప్పుడు మళ్ళీ క్రూడ్ తగ్గిందిగా, ఇప్పుడు 60 రూపాయలకి వచ్చినా 50 రూపాయలకి వచ్చినా మనకు ఒరిగేది ఏంటి? ఇండివిజువల్ కి, జనానికి ఒరిగేది ఏంటి? ట్యాక్సులు తీసుకుంటారుగా, ఇంకా 10 రూపాయలు తగ్గించలేదు కదా. మరి అక్కడ పెరిగినప్పుడు ఆ 10 రూపాయలు తగ్గించాలి కదా. ఏదైతే పెంచారో ఇప్పుడు గోల్డ్ మీద ట్యాక్స్ పెంచారు, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచారు 9%, ఆ 9% తీసేయాలి కదా. ఇప్పుడు పెరుగుతున్నప్పుడు పెంచేసి తగ్గుతున్నప్పుడు తగ్గించకపోతే మరి ఎట్లా తీసుకోవాలి దాన్ని? అంటే సామాన్యుడి జేబు చిల్లు పెట్టేస్తారా, కంటిన్యూస్ పెట్టేస్తారా? అంటే మీకు కంటిన్యూస్ గా ఎవ్రీ టర్మ్ ఇస్తున్నాం అని చెప్పి అట్లా కంటిన్యూగా చేస్తే ఇప్పుడు ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళందరూ ఏమైపోవాలా? 12 దాదాపుగా 12 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఒక్కసారన్నా మార్కెట్ పడుతున్నప్పుడు వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ గారు సపోర్ట్ చేశారా? మీరు మార్కెట్ ట్రాక్ చూడండి. చిదంబరం గారు ఉన్నప్పుడు చిన్న మార్కెట్, అప్పుడు 100 పాయింట్ అంటే గగనం, ఇప్పుడు 500 పాయింట్ 600 పాయింట్ అంటే అంతేనా అన్నట్టుంది. ఇప్పుడు వాలటాలిటీ బాగా పెరిగింది. 40 పాయింట్స్ 50 పాయింట్స్ పడితేనే బయటకు వచ్చి ఆయన ఏదో ఒక పాజిటివ్ గా చెప్తే మార్కెట్ మైనస్ నుంచి పాజిటివ్ వచ్చి కొన్ని కొల్లలు ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 12 సంవత్సరాల్లో ఒక్కసారైనా మేడం వచ్చారా? ఏం సపోర్ట్ చేయాల? సో అట్లా మీకు ప్రతిదీ కూడా ఎఫ్ఐఎస్ ని పిలవాలి, ఎఫ్ఐఎస్ ని పిలిచి మాట్లాడాలి. వాళ్ళు పిలిస్తే డెఫినెట్ గా వరదలే వస్తాయి మళ్ళీ వెనక్కి. వచ్చినప్పుడు మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ జరగాలి. ఇప్పుడు క్రూడ్ తగ్గినా 50 రూపాయలు వచ్చినా 60 రూపాయలు వచ్చినా మనకి ఇక్కడ తగ్గిస్తుంటే కదా మనకు బెనిఫిట్. ఇక్కడ తగ్గించినప్పుడు ఎంత ఉన్నా మనకేంటి? ఇప్పుడు మిగతా ఇప్పుడు అన్ని ఇప్పుడు ఈవెన్ రోడ్డు సైడ్ ఉండే ఛాయ్ మీద కూడా 10 రూపాయల నుంచి 15 రూపాయలు 20 రూపాయలు చేశారు కదా. మరి ఇప్పుడు 10 రూపాయలు పెట్టి 100% పెట్టి కొనుక్కోవాలి మళ్ళీ. సో అది మళ్ళీ తగ్గిస్తారా? క్రూడ్ తగ్గినప్పుడు తగ్గిస్తారా? గవర్నమెంట్ పెంచినప్పుడు తగ్గినప్పుడు తగ్గించినప్పుడు కూడా ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడితే మంచిది. అట్లానే గోల్డ్ కూడా ఇది స్టాగర్డ్ మేనర్ లో కొనుక్కోవడం బెస్ట్. ఎందుకంటే బాగా పడింది, 165 నుంచి పడింది అనుకున్నాం, 140 to 150 అనుకున్నాం, 141 దాకా వచ్చింది. 140 కట్ అయితే 135 136 దాకా రావచ్చు. సో గోల్డ్ ట్యాక్స్ తగ్గిస్తారు కాబట్టి ఆ 9%, సో 9 to 10% గోల్డ్ ఇంకా కొంచెం తగ్గచ్చు. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కొంచెం ఆగచ్చు అన్న ఉద్దేశం. డెఫినెట్ గా గోల్డ్ ఇంకొంచెం 140 10 గ్రాములు 1,40,000 కనుక కట్ అయితే ఎంసెక్స్ రేట్ చెప్తున్నాను నేను, ఎక్స్చేంజ్ రిజిస్టర్ రేట్ 1,40,000 కనుక కట్ అయితే నెక్స్ట్ 135 to 136 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతవరకు చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభు గారు. సో ఇది ఇవాల్టి మార్కెట్ పల్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.